2023లో ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయిన మూవీ 'మ్యాడ్.' ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ రిలీజ్ అయితుంది. ఈ మూవీ సీక్వెల్‌కి సంబంధించిన కంటెంట్‌లో ఇప్పటిదాకా ఒక 2, 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అన్నీ బానే క్లిక్ అయ్యాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది. మెయిన్‌గా ఏంటంటే ఫస్ట్ పార్ట్‌కి, సెకండ్ పార్ట్‌కి ఎలా లింక్ చేస్తారనేది చాలా స్పెక్యులేషన్స్ కూడా నడిచాయి బయట. ఇది ఆర్గానిక్ సీక్వెల్ కాదు, ఫోర్స్‌డ్ అది ఇది అన్నారు. బట్ టీజర్ చూసినప్పుడైతే కొన్ని కొన్ని కామెడీ సీన్స్‌కి నవ్వొచ్చింది. కొన్ని కొన్ని అలాగే డైలాగ్స్ పెద్దగా పేలలేదు. పెట్రోలా, డీజిలా అని అడిగితే ఏది తక్కువుంటే అది కొట్టియమన్నారు. అదో డైలాగ్ అంత పేలలే. బట్ లాస్ట్‌లో డీడీ ఓ డైలాగ్ చెప్పాడు. బాయ్ అంటే, ఓకే. బాయ్ అని. అది బా పేలింది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇది 'లడ్డు' పెళ్లి అనేది మేజర్ సెట్టింగ్‌లా తీసుకొని అక్కడి నుంచి స్టోరీ గోవాకి మూవ్ అయ్యేటట్టు రాశారు. యాక్చువల్లీ 'లడ్డు' ఏదో శనిగ్రహాలొస్తున్నాయి అన్నప్పుడు ఈ 'మ్యాడ్‌లో' ఉన్న 3 హీరోస్ ఎంట్రీ అలా ప్లాన్ చేసినట్టు టీజర్‌లో చూపెట్టారు. వీళ్ళందరూ కలిసి గోవాకెళ్ళినప్పుడు ఒక ఫన్ రైడ్ అయితే ఉండేటట్టు అనిపిస్తుంది. 'మురళీధర్ గౌడ్' గారు ఫస్ట్ పార్ట్‌లో 'లడ్డు' వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఆయన ఎక్కువ సీన్స్‌లో కనిపించరు. 2, 3 సీన్స్‌లోనే ఉంటారు. అక్కడే ఫుల్ హిలేరియస్ ఉంటది. రీసెంట్‌గా ఆయనకొచ్చిన పాపులారిటీ కూడా బా పెరిగిందాయనకి. దాంతో పాటు 'సంక్రాంతికొస్తున్నాంలో' గూడా ఆయన క్యారెక్టర్ బావుంటది. అలాగే ఆయన ఈ మూవీలో త్రూ ఔట్ ఉండేటట్టు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ టీజర్‌లో చాలా సీన్స్‌లో కనిపిస్తది. దాంతో పాటు 'లడ్డు', 'డీడీ' ఫస్ట్ పార్ట్‌లో గూడా బా వర్కౌట్ అయింది వాళ్ళ ర్యాప్. అది గూడా ఇందులో బాగుండేటట్టు అనిపిస్తుంది. అలాగే ఇంకా మిగతా ఇద్దరు హీరోస్ గూడా మంచి ఇంపార్టెంట్ రోల్ లాగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో చాలా బా వర్కౌట్ అయినాయి కాలేజ్ పోర్షన్స్. కానీ ఈ పార్ట్‌లో కాలేజ్ పోర్షన్స్ లేవు. గోవా బ్యాక్‌డ్రాప్ తీసుకున్నారు. మరి అది ఎంత డిఫరెంట్‌గా ఉంటది? అది ఎంతవరకు కామెడీ జనరేట్ చేస్తదనేది మాత్రం చూడాలి. నాకైతే టీజర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ప్రియాంక జవాల్కర్ గారు గూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లా ఉన్నారు ఈ పార్ట్‌లో. లెట్స్ సీ ఈ మూవీ ఎలా ఫేర్ చేస్తదో. బట్ కామెడీ వర్కౌట్ అయితే మాత్రమే ఈసారి ఆడిద్దనిపిస్తుంది నాకు.